అందరికీ నమస్కారం. వస్తానా బయటికి? వస్తావు బంగారం బయటికి?
ఆడుకుంటా దొడ్లో వెళ్తా ఉంటా. కూర్చొని చూస్తున్నాడు. తలుపు ఓపెన్ పెడతా ఉంటేనేమో వచ్చి దాటి వెళ్దాం దా రా అందరు రావాళ్ళకి. అక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవి బిర్యానీ ఆకు 2 చెట్లు ఉన్నాయి అక్కడ. దాని తర్వాత అక్కడ కనిపిస్తుంది ఆల్స్పైస్ చెట్టు, ఆల్స్పైస్ మొక్క. ఇది తీసుకొచ్చి పెట్టాం కానీ నాకు చాలా వరకు ఇది అర్థం కాలేదన్నమాట డిఫరెన్స్. బిర్యానీ ఆకుకి దీన్ని ఏమంటారు దాల్చిన చెక్క చెట్టుకి డిఫరెన్స్ తెలియలేదు. నిన్న చూస్తే దీనికి బాగా చిన్న చిన్న ఇవి వచ్చినాయి, బడ్స్ లాగా వచ్చినాయి అనమాట. ఏంటి అసలు చూద్దామని చెప్పి చూస్తే నాకు ఒక యాప్ ఉంటుంది, దాంట్లో చూస్తే ఇది సినమన్ ట్రీ అని తెలిసింది. ఇన్ని రోజులు నాకు కన్ఫ్యూజన్ అనమాట, సినమన్ ట్రీ అదే ఇదే అని. కానీ వాటి ఆకుల్లో అంత అరోమాటిక్గా లేవు, కానీ ఇవైతే అసలు ఎంత మంచి వాసన వస్తాయంటే ఇట్లా కొంచెం ఇరవగానే మంచి స్మెల్ వస్తుంది. అలాగే వీటి బడ్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే ఇంకా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవాళ నేను ఇంట్లో పులావ్ చేస్తున్నాను, దానికి కావాల్సిన అన్ని స్పైస్ ఆకులు ఇక్కడి నుంచి కోసి మన తోటలోంచి కోసి చేస్తున్నాను. కొన్ని మంచిగా లేతగా ఉన్నవి ఆకులు తీసుకుంటున్నాను. ఇది ఆల్ స్పైస్ మొక్క, దీని ఒక్కడ వేసి సరిపోతుందండి ఆకులు. దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దీంతో కషాయం కూడా చేసుకొని తాగొచ్చు. నేను ఇవాళ పులావులో వేస్తున్నాను. ఒక 2 ఆకులు తీసుకుంటున్నాను. లక్కీరా రా దిగు, ఇట్రా. మన మాట వినట్లేదు, అల్లరి ఎక్కువైంది. ఇవి బాస్మతి ఆకులు పెట్టి ఒక 2 years అయిపోతుంది. మామూలు రైస్లో మనము ఈ ఆకులు వేసేస్తే ఉడికేటప్పుడు మరీ బాస్మతి కాదు కానీ లైట్గా బాగానే బాస్మతి ఫ్లేవర్ వచ్చేస్తుందండి దీనికి. వాళ్ళు ఇవి కూడా యూజ్ చేస్తున్నాను. ఇది మిరియాల చెట్టు, మిరియాల తీగ.
కొయ్య తోటకూర తర్వాత చుక్కకూర వేసాము. చుక్కకూర తర్వాత ఇక్కడ పాలకూర. చుక్కకూర ఇంకా రాలేదు, పాలకూర మొలకలు వచ్చేసి. కోళ్ళు కూడా తింటున్నాయి. నేను నీళ్లు పోద్దామని చెప్పి నెట్ తీసేస్తే కోళ్ళు వచ్చి తినేస్తున్నాయి మొలక వీటిని. అందుకే అండి కోళ్ళ నుంచి కాపాడటానికి, కొంచెం కుక్కల నుంచి, పెస్ట్ల నుంచి, ఈ మూడింటి నుంచి కాపాడటానికి ఆ నెట్ వేసింది. ఆ తోటలో కూడా మట్టి వేయటం స్టార్ట్ చేసాము. ఇంకొక లేయర్ వేస్తే అయిపోతుంది అది కూడా. అది అక్కడ తీసుకొస్తున్నారు కదా, ఉండి వేసేసి అదే ఎప్పుడైతే కింద గడ్డి ఉంటుందో అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇది మన ఇంట్లో విత్తనం ద్వారా వచ్చిన ప్యాషన్ ఫ్రూట్. ఇది ఇంట్లో కుండీలో తినేసి ఒక విత్తనం గింజ పడితే వచ్చింది ఈ మొక్క. తీసుకొచ్చి పెడితే ఇంత పెద్దగా అయిపోయింది. లక్కీ ముగ్గురు అసలు చేస్తావు. లక్కీ చూడు, ఒక్క నిమిషం కూడా అవ్వాలి ముగ్గేసి దెబ్బలు పడతాయి. వచ్చి ముగ్గులో వచ్చింది, పక్కన కూర్చొని అడుకోవచ్చు కదా, ముగ్గులో ఎందుకు? ఇట్లా లక్కీ. ఆ అరటి చెట్టు దగ్గర నుంచి ఆ చిన్నగా ఈ మామిడి చెట్టు వరుస ఎంత ప్లేస్ ఉందో ఫస్ట్ కొలవాలి. ఫస్ట్ ఇట్లా కొలి, తర్వాత ఇట్లా కొలవాలి. వచ్చింది దీనికి ఇదే వరుస కదా, కరివేపాకు చెట్టు వరుస. మొన్న లాస్ట్ పెట్టిన వీడియోలో నేను తోటంతా అంటే ఇంటి వెనుక ఇటు పక్కన ఎక్కడైనా సరే ఖాళీ లేకుండా అన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పాను కదండి. దానికి అంటే ముందు ఆ మొక్కలు పెట్టాలంటే ఎన్ని మొక్కలు కావాలో మనకు తెలవాలి. దానికోసం మనం ఎంత ప్లేస్ ఉందనేది కొలుసుకుంటున్నాం అనమాట. అందుకని ఆ వచ్చిన మెజర్మెంట్ని బట్టి ఎన్ని మొక్కలు తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇది ఒక 50. ఇది కరెక్టే వచ్చింది, అది మాత్రం తగ్గింది బాగా. అరటి చెట్టు నుంచి అటు సైడ్కి ఇది ఇట్లా 32 ఫీట్లు ఉంది. ఇది కొంచెం గుంతలేదు కాబట్టి ఎక్కువ ఉంది కదా, అటు 133 ఫీట్లు ఉంది ఇటు నుంచి వచ్చే చివరికి. ఇది ఈ ప్లేస్లో. అటు పోయాక ఎంత ఉంది తెలుసా, 104 ఫీట్లే ఉంది. మనం వేసింది మొన్న ఎక్కువ వేసాం, కరెక్ట్గా కొలిచారు వాళ్ళు. అక్కడ ఈ దాకా వెళ్ళి కొలిచారు. ఎందుకంటే గుంట ఉంది గుంట ఉంది కాబట్టి 104 ఉంది అంతే. 16 ఫీట్లు ఎక్స్ట్రా వేసుకున్నాం మనం, లేదు అంత లేదు. అది ఇవాళ చాలా రోజుల తర్వాత కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నాను. ఎప్పుడుదో కొంచెం బాస్మతి రైస్ మిగిలిందండి ఇంట్లో, అదొక 2 గ్లాసులు వచ్చింది. ఇంకొక 2 గ్లాసులు ఏమో మామూలు బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసులు అయితే 2 పూటలకు సరిపోతుంది. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మిగిలింది తీసుకెళ్ళిపోవచ్చని.
ఇందాక పులావ్ కావాల్సిన అన్ని స్పైస్ ఆకులు ఇక్కడే తీసుకుంటున్నాను అని చెప్పాను కదా, ఈ పుదీనా చూపించడం మర్చిపోయాను. మనకి ఇక్కడ బోర్ దగ్గర అడవి పుదీనా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పూల్సింగ్ వాళ్ళు పెట్టారనమాట. ఎప్పటి నుంచో ఇంకా అలానే వస్తూ ఉంటుంది. బోర్ దగ్గర వాటర్ లీక్ అవుతూ ఉంటుంది కదా, అందుకే అది ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది. మొన్న కొంచెం చాలా ఎక్కువైపోయింది, దోమలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి చాలా మటుకు తీయించేసాము. అయినా మళ్ళీ పెరిగిపోతుందండి అది ఈజీగా. ఇది చూడండి, పోపుల డబ్బాలో మొత్తం ఎలా బూజు వచ్చేసిందో. ఆ లోపల ఉండే అవి కూడా మొత్తం బూజు పట్టేసినాయి. గత రెయినీ సీజన్లో అండి ఇది మొత్తం. అక్కడ ఉండే చెమ్మకి బూజు వచ్చింది అనమాట. అసలు మామూలుగా ఏదైనా సరుకులు కొంచెం ఉంటే నేను ఎందుకైనా మంచిదని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అవి ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఒక్కొక్కసారి వాడుతూ ఉంటాము కంటిన్యూస్గా, ఒక్కొక్కసారి అసలు వాడకుండా గ్యాప్ వచ్చేస్తుంది కదా, బూజు పట్టకుండా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఇదైతే పెట్టలేం కదా. అసలు నేను ఈ బాక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరమే రాలేదండి. ఇన్ని రోజులు నేను దాంట్లో ఉండే అవి ఏమీ వాడాల్సిన అవసరం రాలేదు. పోయినసారి వచ్చినప్పుడు తీసి చూస్తే అలా బూజు ఉంది. ఇంకా అందుకే వాళ్ళు తీసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, నేను సమ్మర్లో మాత్రమే మట్టి పాత్రలు వాడతాను. ఎందుకంటే రెయినీ సీజను, చలికాలంలో వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఇవి చెమ్మ పట్టేసి బూజు వస్తుందండి. అందుకే నేను ఆ సీజన్స్లో ఎప్పుడు వీటిని వాడను. సమ్మర్లో అప్పుడప్పుడు వాడతాను. వేసవికాలం అయిపోగానే వాటిని శుభ్రంగా కడిగేసి బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఒక క్లాత్ బ్యాగ్ లాంటి దాంట్లో చుట్టు పెట్టేసేసి దాచిపెట్టేస్తాను. బాస్మతి ఆకులు వాటర్లో వేయాలి. ఒక ఆల్ స్పైస్ ఆకు తీసుకుంటున్నాను. ఇవేమో పొద్దున చూపించాను కదా, సినమన్ ఆకులు. ఇద్దరికి ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను.
ఇక్కడ వంట చేసుకుంటుంటే అక్కడ మా పూల్సింగ్ దేవమ్మ వాళ్ళు ఆ 2వ తొట్టులో మట్టి నింపుతున్నారండి. వాళ్ళు మట్టి నింపుతుంటే ఇలా వానపాములు కనిపిస్తూ ఉన్నాయంట. నిజంగానే వానపాము అనుకున్నారా? కాదండి, అది పాము పిల్ల. అంతకుముందే ఒక 5-6 పాము పిల్లలు కనిపించినాయంట. మేమేం చేయమండి వాటిని, అవే వస్తాయి అవే వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి ఎంత బుజ్జిగా ఉందో, సేమ్ చుట్టానికి వానపాము లాగా ఉంది. కోల్డ్ ప్రెస్ జ్యూస్ రోజు 9:30-10 గంటలకు ఆ టైంలో తీసుకుంటామండి. కానీ ఆ రోజు ఆలస్యం అయిపోయింది, 11 అయిపోయింది. ఒకసారి నన్ను అడిగారండి, కోల్డ్ ప్రెస్ జ్యూస్ చేసిన తర్వాత పల్ప్ అంతా ఏం చేస్తామని అడిగారు. ఆ పల్ప్ నేను అక్కడ హైదరాబాద్లో ఉంటే 2-3 రోజులు దాచిపెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కంపోస్ట్లో వేసేస్తానండి. లేదు అక్కడ అసలు రావటం కుదరలేదు అక్కడ నుంచి ఇక్కడికి అంటే, అక్కడే అపార్ట్మెంట్ ముందే ఇంటి ముందు చెట్లు అవి ఉంటాయి కదండి, అక్కడ వేసేస్తాము. ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. నాకు అట్లాంటి ఫెసిలిటీ లేదండి. ఆ కంపోస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. అలా 2 బాల్కనీస్లో పెట్టుకోవడం కుదరదు, బయట కార్డర్లో పెట్టడం కుదరదు అనమాట. అక్కడ సౌకర్యంగా లేదు కాబట్టి అక్కడ చేయను. ఇక్కడ తీసుకొచ్చి వేసేస్తూ ఉంటాను కంపోస్ట్లో. లేదు ఆ రోజే పొద్దునే ఫ్రెష్గా జ్యూస్ చేశాను అనుకోండి, వచ్చేటప్పుడు అది తీసుకొచ్చేసేసి శారదా గంగాకి పెడతాను. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఫ్రెష్గా జ్యూస్ చేయగానే వచ్చిన పల్ప్ని శారదా గంగాకే పెడతానండి. అంత జ్యూస్ చేసిన పల్ప్ వచ్చినా కూడా దాంట్లో ఇంకా స్టిల్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా ఉంటాయండి, తీయగా కూడా ఉంటుంది అనమాట. శారదా గంగా ఇష్టంగా తింటాయి. ఇంకా ఈ పల్ప్ కాకుండా మామూలుగా విడిగా వాటికి వచ్చేటప్పుడు 2 కేజీలు క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంపలు కూడా తీసుకొస్తాను. అవి కూడా పెడతాను వాటికి. అలా ఆ పల్ప్ని యూజ్ చేస్తాను. అక్కడ 11-11:30 తర్వాత ఇక బయట ఉండటం ఇంపాసిబుల్ అండి, చాలా వేడిగా ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చేస్తున్నాము. మళ్ళీ సాయంత్రం 4-4:30 టైంకి మాత్రమే బయటకు వెళ్తున్నాము. ఈ లోపలంతా ఇంట్లోనే అండి. అసలు కూర కలుపుకోకుండా ఉట్టి అన్నం కూడా ఎంత బాగుందో అండి. అన్నీ అప్పటికప్పుడు తీసుకొచ్చి ఫ్రెష్ ఆకులు వేసాం కదా, చాలా మంచి అరోమాటిక్ రైస్ తిన్నట్టు మంచిగా అనిపించింది. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.